సామెతల గ్రంథం 18:24. బహుమంది చెలికాండ్రు గలవాడు ఆగండి తర్వాత వెళ్దాం, తర్వాత మాట్లాడించదు ఉన్నది. ఇప్పుడు ఉదాహరణకి జాగ్రత్త వినండి, నా మీదనే చెప్పుకుంటా. నాకు ఒక 500 మంది స్నేహితులు ఉన్నారు అనుకుందాం. ఎంతమంది? 500 మంది. సంవత్సరానికి ఎన్ని రోజులమ్మా? 365, ఇప్పుడు ఒకసారి 66. ఇప్పుడు ప్రతి స్నేహితుడు పుట్టినరోజుకు రమ్మంటున్నాడు నన్ను. నాకున్న స్నేహితులు ఎంతమంది? 500. మరి ఇప్పుడు నేను ప్రతి స్నేహితుని పుట్టినరోజు పోగలనా? ఒకటి పోతే నేను పని చేసుకునే ఆధారం ఉంది కదా, నా పని ఏమవుతుంది? మొత్తం 500 మంది స్నేహితుల చుట్టూ తిరగటం అవుతుంది. మరి ఈ స్నేహితులకి పెళ్లి రోజులు ఉంటాయా? ఉంటాయి. ఈ స్నేహితులకి పుట్టినరోజులు ఉంటాయా? ఉంటాయి. ఈ స్నేహితుల తల్లిదండ్రులు సచిన రోజులు వాళ్ళకు కూడా వర్ధంతులు ఉంటాయి కదా? ఉంటాయి. ఆ స్నేహితుడు, నా స్నేహితుడు ఏం చెప్తుంది వాక్యం? బహుమంది. నువ్వు ఊరంతా నా స్నేహమే అనుకుంటే, నీకు అధికమైన స్నేహితులు, వీడు నావాడే, వాడు నావాడే, వీడు నావాడే, ఊరంతా నా స్నేహమే. నాకు మామూలుగా కాదు, ఆ కుప్పల స్నేహం అంటే లాస్ట్కి వచ్చారు ఆగమైపోతావు. గుర్తుపెట్టుకో, ఏముండదు నీకు. ఆ స్నేహితులే నిన్ను తల్లిదండ్రుల మీద రోజు వస్తుంది. రే వాడు వస్తానరా, మన పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మనం తిండి పెట్టాలి, పోయేటప్పుడు ఛార్జీ బండ్ల పెట్రోల్ అంటారా అనే కాడికి వస్తుంది నీ పని. ఎందుకని? నువ్వు పని చేసుకునే అవకాశం నీకు లేదు ఇంకా. ఎందుకని? నీకు ఎక్కువేమే. నాకు 500 మంది స్నేహితులు, కొద్ది మంది కాదు. ఎంతమంది? 500 మంది అనుకోండి. 500 మంది చుట్టూ తిరగడానికి నా పరిస్థితి ఏం కావాలి? వాళ్ళని 10 రూపాయలు అడుక్కొని ఛార్జ్ అడుక్కోవాలి. ఫ్రీ బస్సు మనకి లేదా? ఇలా పొద్దున్నే చూసిన సహోదరులారా, ఆటో సహోదరులకు ఇంకొక షాకింగ్ న్యూస్ వచ్చింది. గవర్నమెంట్ ఆటోలు వస్తున్నాయి. ఏ ఆటోలు చూసారు? ఎవరన్నా పక్కలు అబ్బా ముగ్గురు చూశారు దేవుడి మీద. గవర్నమెంట్ ఆటోలు ఇంటికాడ బయలుదేరి నేను వరంగల్ పోవాలి, మా సుదరకాడికి పోవాలి. ఒక యాప్ వస్తుంది, ఆ యాప్లో నేను నొక్కితే నా ఇంటికి ఆటో వస్తుంది. అది గవర్నమెంట్ ఆటో, దాన్ని నడిపేటోడు గవర్నమెంట్ ఉద్యోగి. ఆ టికెట్ దానికి టికెట్ వెళ్ళిపోద్ది. ఆ ఆటో ఈ నుంచి ఆడ దిగ్గానే మళ్ళీ యాప్ ఫాలో అవుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళగానే మళ్ళీ ఆ వరంగల్ బస్ స్టాండ్కి మళ్ళీ ఇంకో ఆటో వస్తుంది, అక్కడ గవర్నమెంట్ ఆటో వస్తుంది. అది నన్ను తీసుకుపోయి మా సోదరులు ఇక్కడ ఇంటికాడ మొదలుకొని స్టార్టింగ్ మొదలుకొని గమ్యం వరకు గవర్నమెంటే, నో ప్రైవేట్. ఈ మాటనైతే నేను రికార్డెడ్గా చెప్తున్నా. ఇది మాత్రం అన్యాయమే. ఇది గవర్నమెంట్ చేసే న్యాయం కాదు ఇది. ఇంకా ఎన్ని పూర్తిగా గవర్నమెంట్ స్వాధీనం తీసుకుంటారు? ప్రజలు ఎలా బ్రతకాలి? ఇది చాలా బాధాకరం. పొద్దున్న చూసి మీతో కొద్దిగా నవ్వుతూ చెప్పారు కానీ నాకు బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, ఇప్పుడు చదవమ్మా. బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును, సహోదరుని కంటేను. అక్కడ చూడండి, బహుమంది స్నేహితులు, బహుమంది చెలికాండ్రు అన్నాడు, స్నేహితుడు అన్నాడు. ఈ స్నేహితుడు ఎలాంటి వాడంటే అన్నాదమ్ముల కంటే ఎక్కువైన ప్రేమ, ఎక్కువైన కేరింగ్, ఎక్కువైన భద్రత. ఏమండి, అనేక స్నేహితులు, ఎక్కువ మంది స్నేహితులు ఉండేవారు నష్టపోతారు. కానీ అన్నదమ్ముల కంటే కూడా ఎక్కువైన ప్రేమ చూపే స్నేహితుడు ఉన్నవాడు ధైర్యంగా బ్రతకగలడు. చెప్దాం ఒకసారి, గట్టిగా చెప్దాం. హల్లెలూయా. మెసేజ్ ముందు ప్రారంభంలో కూడా చెప్పాను. నా స్నేహితులు ఎలాంటి వారో నేను తెలుసుకుంటా, నేను గ్రహించుకుంటా. నీ స్నేహితులు ఎలాంటి వారో నువ్వు గ్రహించుకో. నీ స్నేహం ఎలాంటి స్నేహం గ్రహించుకో. ఉత్తుత్తి స్నేహమా? రోడ్డు మీద స్నేహమా? బదులు తీర్చుకునే స్నేహాలా? నిజంగా దేవుణ్ణి బట్టి నిజమైన స్నేహమా? గట్టిగా చెప్తాం, కొంచెం హల్లెలూయా గట్టిగా చెప్పండి. దేవునికి హల్లెలూయా. సామెతలు 27:17. ఇనుము చేత
ఫస్ట్ నువ్వు 9 చదివినావు కదా. 17 ఇనుము చేత ఇనుము ఎట్టయితుంది? ఇనుము చేత ఇనుము పొదినట్టయితండి. కత్తిని కాలబెట్టాం, బాగా నిప్పులో పెట్టి కాలబెట్టాం. లేకపోతే కత్తి కాదు, ఒక ఇనుప ముక్కని కాలబెట్టాం. అది మెత్తగైనాక దాన్ని కొట్టేది దేంతో కొడతాం? వల్ల సుత్తి ఏంటిది? ఇనుమే. కాలబెట్టింది ఏంటిది? ఇనుమే. అంటే ఇనుముతో ఇనుముని ఏం చేస్తున్నామంటే ఒక పదునైన పనిముట్టుగా చేస్తున్నాం. అట్లు ఇనుము చేత ఇనుము ఎలా పదునవుతుందో, చెలికాడు అంటే స్నేహితుడు. మన స్నేహితుడు కూడా మనల్ని పదునుగా మారుస్తాడు. పదునుగా మార్చాలి, చురుకైన వ్యక్తిగా చేయాలి. స్తోత్రం కలుగునుగాక. స్నేహితుడు ఎటువంటి స్నేహితుడు కావాలంటే మనలను పదును చేసే స్నేహితుడు కావాలి. స్నేహితుడు మేలు కోరి గాయము చేయు. ఈ సుత్తే ఆ ఇనుము మీద పడుతున్నప్పుడు ఆ దెబ్బ తినే ఆ సుత్తెకి ఎలా ఉంటుంది? ఆ దెబ్బ తినే ఆ ఇనుముకి ఎలా ఉంటుంది? నొప్పిగా ఉంటుంది కదా. ఒకళ్ళ నోరు ఉంటే వరి చాలా ఇక కొట్టకరా. స్నేహితుడు ఏం చేస్తారట? మళ్ళా చదవండి. 17 ఇనుము చేత ఇనుము పదును. ఇనుము చేత ఇనుమే ఇనుముని పదునేటట్టు చేస్తుంది. ఓ స్నేహితులారా, ఓ ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ ఎవరున్నారో, మీ ఫ్రెండ్స్కు నొప్పి కలిగిన, బాధ కలిగిన, గాయం అనిపించిన, ముఖం మాడిసిన సత్యాన్ని చెప్పండి. స్తోత్రం కలుగునుగాక. లోకరీతి కూడా ఒక మాట ఉన్నది. నవ్వుతో చెప్పిన మాట నాశనవంతురా, కోపంతో చెప్పిన మాట మేలంట. మనల్ని పొగిడేటివి, మనల్ని నవ్వించేటివి, మనల్ని హాయ్ బాయ్ అనేటి దాంట్లో సరి చేసుకునేది ఏమీ ఉండదు. పొగిడే విషయంలో పొగడండి, మంచి విషయంలో పొగడండి. కానీ ఏదైనా సరి చేసుకోవాల్సింది కనబడినప్పుడు, ఏ విషయమైనా, నేను అది కుటుంబ విషయం కావచ్చు, డబ్బు సంపాదనే కావచ్చు, డబ్బు ఖర్చు పెట్టడమే కావచ్చు, తిండి కావచ్చు, వస్త్రధారణ కావచ్చు, హెయిర్ స్టైల్ కావచ్చు, ఏదైనా నీ దృష్టికి ఇది ఆత్మీయతకు రాంగుగా కనపడుతుంది అన్నప్పుడు ఆ వ్యక్తిని ప్రేమపూర్వకంగా అతన్ని మేలు కోరి ఒక స్నేహితుడిగా, మంచి స్నేహితుడిగా అతన్ని పదును పెట్టడానికి, సరి చేయడానికి నీ వంతుగా నువ్వు హెచ్చరించాల్సిన అవసరం కూడా ఉంది. చెప్దాం. స్తోత్రం కలుగునుగాక. అయితే యథార్థవాది లోక విరోధి కదా. నిజం చెప్పితే ఊళ్ళో మాట్లాడరేమ్మా. నేను వేరే లోకం సామెతలు చెప్తున్నా ఏంది, లేకపోతే వేరే లాంగ్వేజ్ చెప్తున్నా, మన ఏరియాలోనే చెప్తున్నా కదా. నిజం చెప్పితే ఏమంటారట ఊళ్ళో. కాబట్టి ఇప్పుడు నిజం చెప్పామనుకో, నీ స్నేహితుడు ఏమైపోతాడు? దూరం అయిపోతాడు. వీడు దూరం కాకుండా ఉండాలని ఏం చేయాలి మనం? నిజం. అవునా? అందుగురించి వాక్యం చెప్తుంది, ఎక్కువ మంది స్నేహితులు ఉండటం నీకు నాశనం. నువ్వు నిజం మాట్లాడినా నీతో ఉండేవాడే నిజమైన స్తోత్రం కలుగు. వినటానికి సంతోషమే, పాటించే దగ్గరే ఉంది. వినేటప్పుడు నాకు జవాబు చెప్తారు, నేను మీకు జవాబు చెప్తాను కదా. కానీ మనం పాటించే దగ్గర ఉంది. ఇనుము చేత ఇనుము పదునగునట్లుగా అట్లు ఒకడు తన చెలికాని చేత కొద్దిగా గట్టిగా వివేకము పుట్టించును. చెలికాడు. పాస్టర్స్ మీటింగ్కి ఇదే రెఫరెన్స్. మన సంఘంలో కూడా కొంతమంది అడిగారు, మీరు రావచ్చు అయ్యారు. మీరు రావచ్చు అంటారండి. మీరు పాస్టర్లని కాదు. అసలు పాస్టర్లకు ఎవరు ఏం బోధిస్తున్నారు, పాస్టర్లు ఏమి వింటున్నారు, అసలు పాస్టర్ అవ్వాలా వద్దా, పాస్టర్ అయితే ఎట్లుంటుంది పరిస్థితిని తెలుసుకోవడానికి రండి. ఆ పాస్టర్స్ మీటింగ్ మనకాడ కూడా జరుగుతుంది. ఆ రోజు బోధ చేసేది నేను, ఇంకో ఇద్దరు ఉంటారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉంటుంది. గంట సేపు బోధ కాదు అది. నరాలు హీట్ ఎక్కి ఉబ్బి కూలై మళ్ళీ మంచి కూర్చోవాలి మనం. అర్ధగంట 30 ఉంటుంది. రోజు 18 గంటలు మా వాక్యాలు విన్నాం. 18 గంటలు పాస్టర్స్ మీటింగ్ పెట్టినప్పుడు చెప్తాను, మీరందరూ రావచ్చు, ఎవరైనా ఇక్కడ ఉన్న మొత్తం రావచ్చు, వినొచ్చు, తప్పే లేదు. బోధ ఇది, వాక్యమే.
అదే రహస్యం కాదు. మీరందరూ రావచ్చు, మీరందరూ వినొచ్చు, తప్పేం కాదు. వినాల్సిన మాటలే కూడా స్తోత్రం కలుగును గాక. కాకపోతే నేను గంట సేపు కూర్చొని పోతాను వాళ్ళు రావద్దు, అర్ధగంట కూర్చొని పోతాను వాళ్ళు రావద్దు. ఉదయం నుండి సాయంత్రం డిసైడ్ అయ్యి రావాలి. ఆ రోజు 9 గంటలకు స్టార్ట్ అయితే సాయంత్రం 5 గంటలకు అయిపోతుంది. 6 ప్రసంగాలు వినాలి. ప్రతి ప్రసంగం 30 గంట 45 నిమిషాలు. మధ్యలో బుర్ర ఈట ఎక్కకుండా ఛాయలు ఉంటాయి. మన పైసలే మళ్ళీ ఈ క్యాడీ అనుకోకండి. ఛాయలు ఉంటాయి, అప్పుడప్పుడు బిస్కెట్లు ఉంటాయి. మధ్యాహ్నం మంచి భోజనమే ఉంటుంది, మామూలు భోజనమే ఉండదు. మంచి భోజనం ఉంటుంది. ఉదయం నుండి సాయంత్రం దాకా వాయింపు తాలింపు గట్టిగా ఉంటుంది. చెప్పండి చెప్పండి చెప్పండి. ఇదే చెలికాని చేత ఒకనికి వివేకము కలుగును. నేను పాస్టర్నే, మీరు పాస్టర్లే. ఇంకో మాట చెప్పాలంటే నేను మనిషినే, మీరు మనుషులే. మనిషి ద్వారా మనిషి ఎంకరేజ్ చేయబడుతున్నాడు, మనిషి ద్వారా మనిషి ప్రోత్సహించబడుతున్నాడు, మనిషి ద్వారా మనిషి ధైర్యం పొందుతున్నాడు, మనిషి ద్వారా మనిషి అభివృద్ధి పొందుతున్నాడు. మనిషిని ఉపయోగించుకొని దేవుడు కార్యాలు చేస్తున్నాడు. పాస్టర్స్ మీటింగ్కి మూలవాక్యం ఇదే, దీంతోనే స్టార్ట్ అయింది మెసేజ్. ఇవన్నీ ఓకేనా? సరే, అలాంటి స్నేహితులు ఉండాలి మీకు. మీరు కూడా అలాంటి స్నేహం చేయండి. ఇలాంటి మాటలు ఉన్నదున్నట్టు మాట్లాడిన తర్వాత కూడా నీతో నిలవగలిగిన వాడు, నిలవగలిగిన వ్యక్తే నిజమైన స్నేహితులు, లేకపోతే డూప్లికేట్ స్నేహితులు. అందరూ నువ్వు నన్ను మెచ్చుకొని నేను నిన్ను మెచ్చుకో, నేను నిన్ను దోవు నువ్వు నన్ను దోవు. అబ్బో నువ్వు సూపర్ అన్నట్టే నువ్వు సూపర్ అన్న. మన అందరి సూపర్ బయట వాళ్ళకి కనపడుతుంది. సరే, ఇంకొంచెం ముందుకు వెళ్దాం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం. యోబు 42:10. యోబు 42:10. 2-3 సార్లు అయితే చెప్తున్నానంటే కొద్దిగా కొంతమంది స్లోగా తీయగలిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా తెలుసుకుంటే మంచిదని. యోబు 42:10. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ఏం చేశాడట? ఏం చేశాడు? మనము మాటల ద్వారా ప్రోత్సహించడమే కాదు, మాటల ద్వారా గద్దించడమే కాదు, మాటల ద్వారా సరిచేసే ప్రయత్నం చేయడమే కాదు, దానితో పాటు నువ్వెవరైతే స్నేహితురాలు అనుకుంటున్నావో వారి కొరకు చక్కగా ఆరోగ్యం ఉంటే గనక మోకరించి వారి క్షేమం కోరి, వారి మేలు కోరి, వారి ఆత్మీయత కోరి వారి కొరకు కన్నీటి ప్రార్థన చేయాల్సిన అవసరం ఉన్నది. అందరు కొద్దిగా చేతులు ఎత్తండి. అప్పుడప్పుడు మన చేతులు ఎత్తే దేవునికి మహిమ, మనకు కూడా బాడీలో కదలిక, ప్రోత్సాహం వచ్చేది. మంచి స్నేహితులు ఎలాంటి స్నేహితులు? దేవుడు ఏమన్నాడు? స్నేహితుల్ని సంపాదించుకోనండి. ఎవరు సంపాదించుకోండి? స్నేహితులు. ఆ స్నేహితులు ఎలాంటి వారు కావాలి? మంచి స్నేహితులు కావాలి. ఆ స్నేహితులు ప్రార్థన చేసే స్నేహితులు కావాలి. ఆ స్నేహితులు ప్రోత్సహించే స్నేహితులు కావాలి. ఆ స్నేహితులు హెచ్చరించే స్నేహితులు కావాలి. ఆ స్నేహితులు దుర్దశలో నిలబడే స్నేహితులు కావాలి. ఆ స్నేహితులు ధైర్యపరిచే స్నేహితులు కావాలి. ఇక్కడ వాక్యం చెప్తా ఉంది, ఎలాంటి స్నేహం అంట? ఇది ప్రార్థన చేసే స్నేహం. ఏమండి, నాకు ఒక స్నేహితుడిగానే ఉండేది. అర్థమైంది కదా? మాట అర్థమవుతుంది కదా? స్నేహితుడిగానే ఉండేది. పాస్టర్ గారు ఎంతసేపు అయినా ముచ్చట పెడతాడు, పక్కా నవ్వుతాడు. అసలు నవ్వు రాకపోయినా మనం నవ్వగలిగినంత నవ్విస్తాడు ఆయన. మంచి ముచ్చట చెప్తాడు. మంచిగా తింటాం, తాగుతాం, ఏదో ఉన్నది మన ఇంట్లో ఉంది పెడతాం, పదో పరకో కానిపిస్తాం. ఇప్పుడు కొద్దిగా అయితే ప్రార్థన స్టార్ట్ అయింది. పాస్టర్ గారు ఒక 10 నిమిషాలు ఆగండి, ఒక 2 మాటలు. వాళ్ళు ఉట్టిగానే కాదు, ఇది నేను చెప్తాను విను కాదు, స్నేహితుడే కదా నాకు, నువ్వు కూడా పాస్టర్వే కదా, 2 మాటలు చెప్తావు అని అంటే, అబ్బో అసలు ఖాళీ లేదు, అసలు ఎమర్జెన్సీకి వెళ్ళిపోవాలి, నువ్వు మాట్లాడతానని చెప్పి ఆగుతున్నా అని నా ఇంటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినాక బట్టల షాపుల్లో, ఇంకో పాస్టర్ గారి దగ్గర, ఇంకో విశ్వాసకాలను రోడ్డు మీద తిరుగుతూ ఉంటాడు. చాలాసార్లు 1-2 సార్లు నేను తొందరపడను. అసలు మొదటిసారికే నేను ఎవరిని ఏమన్నాను, నా మైండ్లో పుట్టి ఎక్కదు. నేను అసలు తొందరపడను, దాపు తొందరపడను. నా నోటి నుండి ఒక మాట వచ్చిందంటే 100 కారణాలు ఉంటాయి వాళ్ళ మీద నేను అంటానంటే. చూసి 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 ఈ స్నేహం, ఇది వాక్య స్నేహం కాదు, ఇది ప్రార్థన స్నేహం కాదు, ఈ స్నేహం భోజనం స్నేహం. ఏ స్నేహం ఇది? భోజనం స్నేహం.
ఈ స్నేహం డబ్బుల స్నేహం. ఏ స్నేహం అది? కానుకలు ఇస్తున్నాగా. ఈ స్నేహం డబ్బుతో కూడిన స్నేహం. ఈ స్నేహం భోజనంతో కూడిన స్నేహం. ఈ స్నేహం వాక్య సంబంధమైనది కాదు. ఈ స్నేహం ప్రార్థనా సంబంధమైనది కాదు అని ఆయన వచ్చినప్పుడు భోజనం పెడుతున్నా కానీ కానుక ఇయ్యట్లేదు, ప్రార్థన ఉందని కూడా చెప్పట్లే. అయితే ఆయన భోజనం పెట్టినప్పుడు ఇప్పుడు రావట్లేదు. అంటే ఇప్పుడు ఆయనకి ఏం కావాలి? భోజనం కావాలి. మాట్లాడరమ్మా. ఎవరు ఇయ్యాలి కానుకలు? విశ్వాసాలు కాదు, నేను ఇయ్యాలి అయ్యగారిని. రాకపోయినా మంచిది అనుకున్నా. స్తోత్రం కలుగును గాక. చెప్పండి. ఈ పాస్టర్ గారి పేరు చెప్పాలి, ఇంకో పాస్టర్ గారి పేరు కూడా చెప్తాను. ఇంకో పాస్టర్ గారు కూడా వస్తారు మా ఇంటికి. ఆ పాస్టర్ గారు భోజనం పెట్టినా వద్దంటాడు, కానీ బలవంతంగా తినంటే తింటాడు. కానుక గురించి కూడా పెద్ద ఇష్టపడ్డాడు. కానీ అప్పుడప్పుడు వచ్చి నేను బాగలేదు, జ్వరం వచ్చింది, లేకపోతే మంచి లేదు అని అంటే మొదట నాకు ఫోన్ వస్తుంది. ఫస్ట్ ఫోన్ వస్తుంది ఆయన నుంచి. అన్న ఎట్లున్నారు, కొంచెం వయసు చిన్నది, అన్న ఎట్లున్నారు అన్న పరిస్థితి ఇల్లంది. ఓకే ఓకే. కాలు చూసుకొని ఒకటి వస్తుంది, లేకపోతే భార్య తీసుకొని వస్తుంది. వచ్చి భారంగా నిజంగా మనం యాక్షన్ చేసినా అప్పటికప్పుడు కన్నీరు రాదు, మాటలో ఏడుపిన పడుతుంది. తండ్రి దేవా అంటాడు, కానీ ఇక్కడ ఉండదు. ఇది కవర్ చేయడానికి మన వాళ్ళు కొంతమంది కొంగేస్తారు. ఆయన నిజంగా కన్నీటి ప్రార్థన చేసిపోతాడు మా ఇంటి దగ్గర. నేను అనుకుంటా, ఈయన యాక్షన్ చేస్తే ఇప్పటికిప్పుడు కన్నీరు వస్తుందా? రాదు కదా. అలా ఎలా యాక్షన్ చేయగలడు? అలా ఏమైనా నేర్చుకున్నా ఏంది అని చాలాసార్లు అనుకున్నా. కానీ నిజంగానే కన్నీటి ప్రార్థన చేసిపోతాడు. ఇప్పుడు నేను నా మట్టుకు నాకు అర్థమైంది, ఆయన కాదు నాకు స్నేహితుడు, నా గురించి భారంతో కన్నీటి ప్రార్థన చేస్తాడు ఈయన స్నేహితుడు. వయసుతో సంబంధం లేని స్నేహం ఇది. స్నేహం అంటే అరే అరే అనుకోవడం, సమోసాలు తింటాం, ఛాయ్ తాగడం, ఇది కాదు స్నేహం. జనరల్ అది లోకమంతా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థించే స్నేహితులను సంపాదించుకోనండి. దుర్దశలో నీ కొరకు నిలబడే స్నేహితుని సంపాదించుకోనండి. నిన్ను మొకాన ముక్కు మీద ఎలిపెట్టి గద్దించే స్నేహితుని సంపాదించుకోనండి. ఉన్నట్టు మాట్లాడే స్నేహితుని సంపాదించుకోనండి. పొగిడే వాళ్ళు చాలా గంగెట్లోడు వస్తాడు మన ఇంటి ముందుకి, ఆ ఎద్దును పట్టుకొని దాని మీద ఊపురం అంటారు కదా, ఆ ఊపురం లేని దాన్ని కూడా గుడ్డలు పెట్టి కట్టి కొమ్ములు చిన్నగున్న పెద్దగా చేసి, ఓ అక్క బాగా నమస్తే పెట్టు అట్టది కలకల లేస్తాడు. వాడు ఒకటే పొగుడుతాడు. వాడెవడో మనం ఎవడో కదా. బిచ్చగాడు కూడా బాగా పొగుడుతూ ఉంటాడు. అమ్మో నువ్వు మామూలుగా. స్తోత్రం కలుగును గాక. మంచి స్నేహితులు యేసయ్య చెప్పాడు, స్నేహితుల్ని సంపాదించుకోనండి. డబ్బుతో పాటు స్నేహితుల్ని సంపాదించుకోనండి. ఆ స్నేహితుడు నీ కష్టంలో నిలిచే స్నేహితుడు కావాలి. ఆ స్నేహితుడు నిన్ను హెచ్చరిక చేసే స్నేహితురాలు కావాలి. ఆ స్నేహితుడు అన్నదమ్ముల కంటే ఎక్కువ ప్రేమించే స్నేహితుడు కావాలి. అంటే నువ్వు కూడా అట్లే ప్రేమించాలి. దాని అర్థం రెస్పెక్ట్ అన్నట్ట మనం ఇస్తే వస్తుందట కదా, ఇచ్చిపుచ్చుకోవడం. నా స్నేహితుడు మాత్రం నన్ను బాగా ప్రేమించాలి, నేను మాత్రం అన్ని ప్రేమించాను అని అంటే కుదరదు. నువ్వు చూపించు ఆ ప్రేమను, నువ్వు చూపించు ఆ కేరింగ్ను, నువ్వు చూపించు ఆ ప్రార్థనా జీవితాన్ని, నువ్వు చూపించు ఆ హెచ్చరిక గద్దింపు. అలాంటి స్నేహితులు స్త్రీలకు స్నేహితులు ఉండాలి, పురుషులకు పురుషుల స్నేహితులు ఉండాలి. నేను గూగుల్లో, చాట్‌జీపీటీలో, జెమినీ యాప్లో కొట్టాను బైబిల్ గ్రంథంలో పురుషులు స్త్రీలు ఎవరైనా స్నేహితులు ఉన్నారా, అలాంటి సందర్భం ఏమన్నట్టు చెప్పండి అని. అక్కడ ఏం చెప్పారంటే స్నేహితులు ఉన్నారు, కానీ అది లోక సంబంధమైన స్నేహం కాదు. ఎలా చెప్తాను స్నేహితులు ఉన్నారు అని అంటే, యేసుప్రభు వారు నా స్నేహితులు అని తన శిష్యులు అన్నాడు. ఆ శిష్యుల్లో అక్కడున్నది 12 మంది కావచ్చు, కానీ తర్వాత శిష్యుల సంఖ్య చెప్పండి విస్తరించను, మల్టిప్లై అయిందని ఉంది. అంటే విస్తరించిన శిష్యుల్లో ఇప్పుడు యేసుక్రీస్తు వారికి ఎవరున్నట్టు? మనం అనుకునే స్నేహం అరే 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 అని పిలుచుకునే స్నేహం ఇది కాదు. అది అబ్రాహాం దేవుని స్నేహితుడు అంటే ఇప్పుడు దేవుడు అంటాడు మాట వరుసకి, అరే అబ్బా ఏం స్నేహితురా అబ్రాహాం అంటాడు. ఆయనకు అనే హక్కు ఉంది, ఆయన సరిపోయిన వాడు. ఈ అబ్రాహాం అనే మానవుడు దేవుణ్ణి అంటాడా అంటే కుదిరిద్దా? కాబట్టి ఆ స్నేహము దైవిక బంధముతో కూడిన స్నేహాన్ని ఆలోచించండి. స్నేహం అనగానే మరలా ఇంకేదో లోక సంబంధమైన స్నేహం, ఈ స్నేహం వేరు.
స్త్రీ పురుషుల మధ్య కూడా ఆత్మీయ స్నేహబంధం ఉంది అని అర్థం చాలా వాక్యాలు చూపించాడు ఆయన. సరే, ఒకవేళ అది అపార్థమయ్యే ప్రమాదమయ్యే పరిస్థితి ఉందనుకుంటే స్త్రీ పురుషుల మధ్య ఆత్మీయ స్నేహం కూడా పక్కన పెట్టి స్త్రీలనే మంచి స్నేహితులు సంపాదించుకోనండి. ప్రోత్సహించేవారిని, హెచ్చరించేవారిని, గద్దించేవారిని, ప్రార్థించేవారిని, సహాయం చేసేవారిని, ఇవన్నీ మీరు చేయండి, వారి నుండి పొందండి. ఇవన్నీ మీరు చేయండి. మీ స్నేహితుల కొరకు ప్రార్థన చేయండి, మీ స్నేహితుల కొరకు కష్టాల్లో నిలబడండి. మీ స్నేహితుల్ని ముక్కు మీద ఏలిపెట్టి గద్దించి తప్పమ్మా, ఇది రైట్ కాదు, ఈ సీరియల్, ఈ సినిమా తప్పు, ఈ సరసాలు తప్పు, ఈ వ్యవహారాలు తప్పు అని చెప్పి సరిచేయి. అట్లా సరిచేస్తే ఎవరైతే నీ పక్షాన నిలబడతారో వాళ్ళే నీ స్నేహితులు. అట్లా సరిచేస్తే నీ పక్షాన నిలబడ్డ వాళ్ళే నీ స్నేహితులు. పర్వాలేదు అని కవర్ చేస్తున్నాడంటే వాడు డూప్లికేట్ స్నేహితుడు. గుర్తుపెట్టుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. యోబు గ్రంథం చూసాం మనము. దానియేలు గ్రంథంలో స్నేహితుల గురించి అక్కడ ఉంది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితుడైన అనన్యాకును, మిషాయేలుకును, అజర్యాకును సంగతి తెలియజేసి తానును, జాగ్రత్త గమనించండి, దేవుని మాటలు జాగ్రత్త గమనించండి. ఇక నా గురించి చెప్తే మీరు ఎవరు, మీ గురించి చెప్తే నేను కూడా మన గురించి చెప్పుకోవడం లేవేడా. దేవుని గ్రంథం, దీన్ని పరిశీలిస్తున్నాం. తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. ప్రతిమిలాడడం వేరు, రిక్వెస్ట్ చేయడం వేరు, వార్నింగ్ ఇవ్వడం కదా, ఆర్డర్ చేయడం వేరు కదా, ఆజ్ఞాపించడం వేరు కదా. హెచ్చరించెను. స్నేహితుల్ని హెచ్చరించేటువంటి స్వేచ్ఛ వారి మధ్యలో ఉంది. నువ్వు ఇది చెయ్యాలి. ఏం చెయ్యాలి? ప్రార్థన చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి? రాజుగారికి ఒక కళ వచ్చిందంట, కళ మర్చిపోయిందంట. ఏమొచ్చింది? కళ వచ్చింది. ఏమైంది? మళ్ళా మర్చిపోయాడు. ఇలాంటి మేధావులను అంతా పిలిచాడు రాజుగారు. జాతకం చెప్పేటోని అన్ని రకాల వాళ్ళు పిలిచి వాళ్ళకు వార్నింగ్ ఇచ్చాడు. నాకు ఒక కళ వచ్చింది. ఏమొచ్చింది? కళ మర్చిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, నాకేం చెప్పాలి? కళ చెప్పాలి. నేను మర్చిపోయిన కళ చెప్పాలి, ఆ కళకు అర్థం కూడా చెప్పాలి. వీళ్ళందరూ పొడవలు ఆడుకున్నారు. రాజుగారికి ఒక జవాబు ఇచ్చారు. అయ్యా, ఎట్లా చెప్పడం ప్రపంచంలో ఎవడి తరం కాదు. నువ్వు కళ చెప్పు, దాని భావన చెప్తా అంటే. రాజుగారి కోపం వచ్చింది. ఏమిరా, నేను కళ మర్చిపోయింది చూసి నన్ను అపహాస్యం చేస్తున్నారా? బిడ్డ, నా కళ చెప్పకపోతే, కళ భావం చెప్పకపోతే మిమ్మల్ని మొత్తం చంపేస్తానన్నాడు. లీడర్లు ఒకళ్ళిద్దరు కాదు, అసలు ఆ దెబ్బ మీద జరిగితే వీళ్ళందరూ బోధులు అనిపిస్తుంది. చెప్పండి, మొత్తం చంపేస్తానన్నాడు. ఈ సంగతి ఎవరు తెలిసింది? దానియేలు భక్తులు కూడా తెలిసింది. దానియేలు మీద కూడా నేరం వస్తుంది. ఎందుకని? ఈయన కూడా కలభావాలు చెప్పేవాడు. మరి ఇప్పుడు ఆ కళ ఏందో ఆయన చెప్పలేదు, ఆ కళ ఎందుకు ఈయనకి తెలియలేదు. వెంటనే ముగ్గురు స్నేహితులు, వాళ్ళే షడ్రక్ మేషక్ అబేద్నెగో, వాళ్ళకి 2 రకాల పేర్లు ఉన్నాయి. షడ్రక్ మేషక్ అబేద్నెగో అనేది అన్యుడు పెట్టిన పేరు, అదే ప్రాచుర్యమైంది. అసలు పేర్లు ఇవి. ఆ ముగ్గురికి ఫోన్ చేశాడు. మాట వరుసకి ముగ్గురు కబురు పెట్టాడు. రే అబ్బాయిలు, మనం తెచ్చే రోజు వచ్చింది. మనమే కాదు, ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ జాతకం చూసే బ్యాచ్ మొత్తం పోయే రోజు వచ్చింది. ముందు మనం బ్రతకాలంటే ఆ మర్మం బయటికి రావాలి. ఆ మర్మం దేవుడు మనకు బయలుపరచాలి. మనతో పాటు వాళ్ళు కూడా బ్రతుకుతారు పోని. కాబట్టి మరి ఏం చేద్దాం? పరలోకమందున్న దేవుడు ఆ మర్మాన్ని బయలుపరిచేటట్టు ప్రార్థన చేయండి. స్తోత్రం కలుగును గాక. చేతులెత్తి స్తోత్రం చేద్దాం. స్తోత్రం కలుగును గాక. చావు ఎదురైంది. ఆ చావు ఎదురైన పరిస్థితిలో స్నేహితుడు కోరింది ఏంటంటే, రే మనం తప్పించుకొని మళ్ళీ ఎర్షిలో వెళ్ళిపోదామా? మనం ఇక్కడికి ఎట్లొచ్చాము? వాళ్ళు బలవంతంగా ఎత్తుకొని వస్తే
వచ్చాం. దాసులుగా పట్టుకొస్తూ వచ్చాం. మనం బ్రతకాలంటే ఏం చేయాలి? పోనీరా వాళ్ళు సావని. ఈ సావు తప్పించుకోవాలంటే మనం ఏం చేద్దాం? పారిపోదాం, దాక్కుందాం, అడవులకి వెళ్ళిపోదాం, నక్సలైట్ అయిపోదాం, రాడికల్ అయిపోదాం, లేకపోతే మనం పెద్ద బ్యాచ్ తయారు చేసుకుని రాజును చంపుదాం. ఇలాంటి చెడ్డ సలహాలు ఏమి ఇవ్వట్లేదు. ఒక మంచి హెచ్చరిక ఇచ్చాడు. ఏంటా హెచ్చరిక? మళ్ళీ చదవండి 17. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి, ఎప్పుడు ఈ పై స్టోరీ అంతా జరిగిన తర్వాత, రాజుగారి మీటింగ్ తర్వాత ఇంటికి పోయాడు. ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యాకును, మిషాయేలునకును, అజర్యాకును ఏ సంగతి? ఆ మర్మం చెప్పకపోతే, ఆ కళ చెప్పకపోతే, కళకు అర్థం చెప్పకపోతే రాజుగారు మొత్తాన్ని దేశ ప్రజలందరూ చంపుతాం లేదు. ఈ ప్రవచనాలు చెప్పే పాస్టర్ని, నీకు అది జరగబోతుందనే పాస్టర్ని, ఈ జాతకం చెప్తారనే జాతకుల్ని, క్రైస్తవ బాబాలు ఉన్నారు, హిందూ బాబాలు ఉన్నారు. ఈ ఏదో మా ప్రజలకు తెలియంది మాకు తెలుసు, మీ మైండ్లో ఉందో మాకు తెలుసు, నువ్వేమనుకుంటున్నావు మాకు తెలుసు, నీ పేరు చెప్పకుండానే నాకు తెలుసు, నువ్వేం బట్టలు వేసుకొని వచ్చావో నాకు తెలుసు, నువ్వేం తినొచ్చావో నాకు తెలుసు అనే బ్యాచ్ అక్కడ ఉన్నారు. ఇలాంటి బ్యాచ్కి వచ్చింది ఉరి వచ్చింది. రాజుగారు చెప్పారు, కళ చెప్పాలి, కళభావం చెప్పాలి, చెప్పకపోతే మాత్రం చంపి పడేస్తాను. ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి ఆయన చేసిన ఒక మంచి పని ఏంటంటే స్నేహితులకు కబురు పెట్టాడు. తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో, అంటే ఇప్పుడు చూడండి, తక్కిన జ్ఞానులు నశిస్తారు. ఎట్లాగ వాళ్ళకి మర్మం తెలియదు. జాగ్రత్త గమనించండి వచనాలను. తక్కిన జ్ఞానులతో కూడా నశించకుండా వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు, దానియేలుకు తెలుసు అది. కానీ వారితో పాటు మనం నశిస్తే ప్రయోజనం ఏముందిరా బాబు? స్నేహితుల్ని ప్రార్థన చేయి, దేవుడు బయలుపరుస్తాడు. ప్రార్థన చేయి, దేవుడు కార్యం చేస్తాడు. ప్రార్థన చేయి ఫ్రెండ్స్. ప్రార్థన చేసే ఫ్రెండ్సేనా? సెల్లో గంటలు సోదేస్తాం, కలిసి ప్రార్థన చేస్తున్నాం ఎప్పుడన్నా? ఈరోజు ప్రార్థన చేసావా అని అడుగుతారా మీ ఫ్రెండ్స్ని? అడిగే ధైర్యం ఉందా? అంత దమ్ముందా నీకు అసలు? నీ స్నేహితుడిని కనబడగానే, అబ్బాయి ఇలా ప్రార్థన చేసావా, బైబిల్ చదివావా, ఒక్క ప్రార్థన చేసినవా అంటే ఆమె అంటది మళ్ళీ నువ్వు చేసినావు అంటది కదా. మనం చేయం కాబట్టి అని అడగం అన్నమాట. మనం చేయంగా, మనం బైబిల్ చదవంగా. ఓ సండే ప్రార్థనకు రాలే నీ ఫ్రెండ్, మొత్తం ఎస్తేరు వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నాక వచ్చింది కాబట్టి మొత్తం ఈ చిన్న పిల్లగాళ్ళు ఉంటారు, వాళ్ళననే ధైర్యం ఉంది మిమ్మల్ని అంటే నాకు భయం అవుతుంది. అప్పటి నుండి మొత్తం ఎస్తేరికే పోత చేస్తాను మీరు ఇట్టారు. కానీ పెద్ద పార్టీ ఇవ్వాలి మరి, ఎంత బోధని ఒక్కదాని గురించి చేస్తుంటే సుందరం నీకు జాబ్ రావాలి. నాకు బుల్లెట్ కొని ఇస్తున్నాను, ఆ బుల్లెట్ ఎప్పుడు వస్తుందో నాకు నడపడం చేతలు ఎంత చేస్తాను. అయ్యే గారు నాకు జాబ్ రాగానే ఫస్ట్ బుల్లెట్ నీకే. ఆ బుల్లెట్ ఎప్పుడు వస్తుంది, నేను ఎప్పుడు నడపాలి? నేను అది కూడా అన్న నీకు జాబ్ వచ్చి నాకు బుల్లెట్ ఇచ్చేటప్పటికి నాకు దాన్ని నడిపే శక్తి ఉండదు అమ్మా అంటే దాన్ని కట్టి ఇటు చక్రాలు పెట్టిస్తాయి కదా. ఆ కుట్టు నడుపుతుంది చూడ, అది పడదు ఇక. అటు ఇటు చక్రాలు పెట్టించారా నేను బుల్లెట్ నడిపిస్తాయి కదా. చూడండి ఏం చెప్తున్నాడండి ఆయన. ఎలాంటి స్నేహం ఉంది వీరి మధ్యన? కొంచెం నూరెప్పండి. హెచ్చరించుకునే స్నేహం, ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకునే స్నేహం. ప్రార్థన చేయి, బైబిల్ చదువు. ఒక వారం ప్రార్థనకు రాలే ఒక సహోదరుడు, మళ్ళీ మామూలుగా మాట్లాడుకుంటాం, ఫోన్లు చేసుకుంటాం. అన్న ఇవాళ ఎందుకు రాలే అని అడిగే ధైర్యం ఉందా? తమ్ముడు ఇవాళ ఎందుకు రాలే అని ధైర్యం ఉందా? అలాంటి స్నేహమేనా? ఉత్తుత్తి స్నేహం, డూప్లికేట్ స్నేహం, మాయ మాటలతో కూడిన స్నేహం, పనికి రాని స్నేహం. గట్టి మాటలు కట్టి పెట్టోయి, గట్టి మాటలు చేపట్టబోయి. ఎవరన్నారు? మీరే అన్నది గారు, మీరే. నేను అల్లే వేమన గారు అంటే ఆ వేమన పథకాన్ని నేను చదువుతున్నా. గట్టి మాటలు, సొల్లు మాటలు, పనికి మాలిన మాటలు, టైం వేస్ట్ మాటలు. స్నేహంలో ఆత్మీయత అభివృద్ధి పొందాలి. స్తోత్రం కలుగును గాక. స్నేహం ఒకరి నుంచి ఒకరికి వేడి పుట్టాలి. ప్రసంగిలే ఉంటుంది, ఇద్దరు కలిసి ఉంటే ఏం కలుగుతాట? ఏ వెట్ట, ఏ వేడి? మాటల్లో వేడా? పనికి మాలనే మాట్లాడుకుంటే ఆమెతో రాసుకొచ్చిన గొడవలు అయితే
సమస్య పెరిగిపోతుంది. ఆత్మీయ సంగతులు మాట్లాడు. ఇప్పుడు నాకంటే చిన్నోడు ఒక తమ్ముడు నా దగ్గరకు వస్తాడు, పాస్టర్ గారు కన్నీరు గారించి ప్రార్థన చేస్తాను, నేను ఎట్లా చెప్పగలుగుతున్నా? 100 మంది పాస్టర్లు ఉన్నారండి, 100 మంది పాస్టర్లు ఉన్నారు. ఒక పాస్టర్ ఉన్నాడు నా గురించి ప్రార్థించినప్పుడు అలా కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. నేను ఆయన మర్చిపోగలనా? ఆ ప్రార్థనా జీవితాన్ని మర్చిపోగలనా? మర్చిపోలేను, నా వల్ల కాదు. నేను కూడా అదే భారంతో ప్రార్థన చేస్తాను. నా గురించి 4 సార్లు 10 సార్లు నేను చూసా. ఇన్నిసార్లు ఒక్కసారి అంటే డూప్లికేట్ ప్రార్థన వస్తుందేమో, ఒకసారి అంటే మాయతో కూడిన మాటల్లో దుఃఖం ఉంటుంది కానీ కంట్లో నీళ్లు ఉండవు. మాటల్లో దుఃఖం అందరికి వస్తుంది. ప్రభువా స్తోత్రాలు ఆయన, ఎన్నిసార్లు ఏడిచిన కన్నీరు రావట్లేదు ఆయన. రాదు మరి, ఇక్కడ రావాలా? కన్నీరు రావాలంటే భారం ఇక్కడ రావాలా? వాయిస్ వేరు, మైండ్ స్పందన వేరు. కాబట్టి నీ స్నేహంలో ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, హెచ్చరించేటువంటి స్నేహితులు, నీ గురించి కన్నీరు గార్చే స్నేహితులు, నీ మరణం తప్పించబడాలని ఆశించే స్నేహితులు, నీ ఆత్మీయత బాగుండాలనే స్నేహితులు, నీకు వేడి కలగాలి. నా స్నేహితుడి మధ్యన వేడి తగ్గాడు, నా స్నేహితుడి మధ్యన మందిరానికి దూరం అవుతున్నాడు, నా స్నేహితుడి మధ్యన వాక్యానికి దూరం అవుతున్నాడు, నా స్నేహితుడి మధ్యన కుటుంబ ప్రార్థనలకు దూరం అవుతున్నాడు, నా స్నేహితుడి మధ్యన ఉపవాస ప్రార్థనలకు దూరం అవుతున్నాడు, నా స్నేహితుడి మధ్యన ఆత్మీయతకు దూరం అవుతూ సినిమా టాక్స్ దగ్గర కనపడుతున్నాడు, నా స్నేహితుడి మధ్యన త్రాగుతా కనపడతా ఉన్నాడు, నా స్నేహితుడి మధ్యన పాన్ పరాకం గుటకాల్లో కనపడుతున్నాడు, నా స్నేహితుడు ఇక్కడ సీరియల్ సినిమాల్లో కనపడుతున్నాడు. అయ్యో వేడి ఆత్మీయ మంట తగ్గిపోయింది. అతనికి నేను ఎలా మంట కలిగించాలి? అతనికి నేను ఎలా వేడి కలిగించాలి? అతన్ని నేను ఎలా ఆత్మ సంబంధమైన ప్రోత్సాహాన్ని ఇవ్వాలి? ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఈ స్నేహితుల రోజున యేసుక్రీస్తు వారు మంచి స్నేహితుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్లో గ్రంథంలో అనేక మంది మంచి స్నేహితులు ఉన్నారు. నీ స్నేహితుల్ని మంచి సంపాదించుకోనండి. మంచి స్నేహితుల్ని నీ గురించి కన్నీరు గార్చే స్నేహితుల్ని సంపాదించుకో. నీ గురించి రూపాయి పెట్టే స్నేహితులు, నువ్వు కూడా ఇద్దరికి రూపాయి పెట్టు. మంచి స్నేహితులు ఊరంతా వద్దులేండి, దేశమంతా వద్దులేండి, కొద్ది మంది ఉంటే చాలు. బహుమంది ఉన్నా కూడా నువ్వు ఆగమైపోతావు, నీ వల్ల కాదు. ఒకవేళ అలాంటి నిజమైన ఆత్మ సంబంధమైన స్నేహితులు ఉంటే కలవని, ఎంతమంది కలిసిన తప్పేమీ లేదు. నువ్వు ఆయన ప్రోగ్రాంకి వెళ్ళకపోయినా నీ గురించి ఫీల్ అయ్యేవాడేమి కాదు. ఎందుకని? అతను నిజమైన స్నేహితుడు. ఈరోజు రాలేకపోయాడు, ఆయన కూడా పని చేసుకొని బ్రతకాలి, ఆయన కూడా కూలో వ్యవసాయమో డ్యూటీ సంథింగ్ ఏదో ఉంటుంది అని అర్థం చేసుకుంటాడు కానీ అపార్థం చేసుకోడు. కాబట్టి అలాంటి అర్థం చేసుకునే స్నేహితులు 100 మంది ఉన్నా 500 మంది కదా, 5,000 మంది ఉన్నా తప్పేమి లేదు. అపార్థం చేసుకునే స్నేహితులు మాత్రం వాళ్ళు ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే. లాస్ట్ మాట, యోహాను సువార్త 15వ అధ్యాయం 14-15 వచనాలు. 14-15 వచనాలు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల. ఈ మానవుల మధ్య ఉండే స్నేహం వేరు, దేవునికి మనకు మధ్య ఉండే స్నేహం వేరు. ఇంకా 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 మాట చెప్తాను, అర్థం వాళ్ళకి అర్థమైంది. ఆత్మీయులుగా మన మధ్య ఉండే స్నేహం వేరు, అదే ఆత్మ సంబంధంగా దేవునికి మనకు మధ్య ఉండే స్నేహం కూడా వేరు, అది వేరే. ఇక్కడ ఆత్మీయుల స్నేహం మధ్య నా గురించి నువ్వు ప్రార్థన చేయి, నీ గురించి నేను ప్రార్థన చేస్తా చెప్పుకోవచ్చు. నా గురించి నువ్వు సాయం చేయి, నీ గురించి నేను సాయం చేస్తాను చెప్పవచ్చు. యేసయ్యకు సేమ్ టు సేమ్ అలా చెప్పడానికి వీలు లేదు, అవకాశం లేదు. ఆయన దేవుడు, మనం భక్తులు, మానవులం. ఆయన స్నేహం ఏంటంటే ఆయన చెప్తాడు, మనం చేయాలి. ఈ స్నేహితుల మధ్య ఉంటుందంటే నీకు చెప్తా, నువ్వు నాకు చెప్తావు, నీ ఫ్రెండ్ నీకు చెప్తాడు, నువ్వు నీ ఫ్రెండ్కి. ఇక్కడ యేసయ్య దగ్గర 1 వే ఉంటుంది. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. 1 వే, ఆయన చెప్తాడు, మనం చేయాలి. నువ్వు ఇది చేయి ప్రభు అని చెప్పేవాడు యేసయ్య స్నేహితుడు కాదు. ఆయన చెప్తాడు, మనం చేయాలి. అలాంటి మంచి స్నేహితుడు యేసయ్య. ఆయనకు స్నేహితులైపోతాం. ఆయన ఎంతో దీవెనిస్తాడు, ఎంతో ఆశీర్వదిస్తాడు. ఈ లోక సంబంధమైన స్నేహంలో ప్రార్థన మాత్రం చేయగలుగుతాం, రూపాయి పాపాయి సాయం చేయగలుగుతాం, కష్టంలో కన్నీళ్ళలో వ్యాధుల్లో బాధలు నిలబడగలుగుతాం. యేసయ్య స్నేహంలో ఆత్మీయ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, జ్ఞానం, ఆయుష్, ఆరోగ్యం, పాపక్షమాపణ, పరలోకం, ఆ చాప్టరే వేరు, ఉన్నతమైనది. ఆయనతో స్నేహం నిలవాలంటే ఆయన చెప్పింది మనం చేయాలి. మానవుల మధ్య మంచి స్నేహాలు ఉంచుకోవాలి, చెడ్డ స్నేహాలు వద్దు. అంటే బైబిల్ ఒక మాట ఉంది, సులువుగా చిక్కులు పెట్టు
పాపం ఎలా పెడతది? సులువుగా, చాలా సులువు. ఇంత పెద్ద బెలూన్ ఉంది, దానికి గాలిపోవడానికి పగిలిపోనక్కర్లే, జస్ట్ చిన్న పోల్చాలి, చిన్న సూది రంధ్రం చాలు. అలాగనే సాతాను కూడా సులువుగా నిన్ను చిక్కులు పెడతాడు, పాపంలో పడేస్తాడు. నీ స్నేహితుల ద్వారా నిన్ను పడేస్తాడు, నీ ఇరుగు పొరుగు వారి ద్వారా నిన్ను పడేస్తాడు. ఆ పాపం లాక్కపోతూనే ఉంటుంది. జాగ్రత్త. మంచి స్నేహితుల్ని సంపాదించు. యేసే చెప్పాడు, స్నేహితుల్ని సంపాదించుకో. నువ్వు అలాంటి స్నేహం చూపిస్తే వాళ్ళు కూడా అలాంటి స్నేహానికి వస్తారు. రాకపోతే కనుక వాడు నీ స్నేహితుడు కాదు, స్నేహితురాలు కాదు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు పాద సన్నిధిలో దయచేసి తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అబ్బాయిలు వచ్చి బల్ల పాట పాడుతూ ఉంటారు. డాక్టర్ మోహన్ రావు గారు, సుగురమ్మ గారు, కృష్ణ డాక్టర్ గారు, కీర్తనమ్మ గారు ముందుకు వచ్చి ప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని అందిస్తారు. మీ స్నేహం ఎలాంటి స్నేహం ఉంది, మీరు ఎలాంటి స్నేహం చేస్తున్నారు? ఇది ఎదుటోడు ఇలాంటి స్నేహం చేయాలి కాదు, మనం కూడా అలాంటి స్నేహమే చూపించాలి. ప్రార్థించే స్నేహం, హెచ్చరించే స్నేహం, సహాయం చేసే స్నేహం, దుర్దశలో నిలబడే స్నేహం, మనల్ని పదునుగా మార్చే స్నేహం, ప్రేమించే స్నేహం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. నీ మీద ప్రేమ చూపే స్నేహం కావాలి. ప్రతిదాన్ని గెలికి గొడవ చేసేవాడు, ప్రతిదాన్ని చూపించి అవమానపరిచేవాడు, ప్రతిదాన్ని చూపించి ఎత్తి చూపించి నిన్ను చికాకు చేసేవాడు కాదు. ప్రేమించే స్నేహితుడు కావాలి, స్నేహితురాలు కావాలి. అలాంటి స్నేహాన్ని మీరు చూపించండి. మొదట అలాంటి స్నేహితులను సంపాదించుకోనండి. ప్రార్థన చేసుకుందాం ప్రభు పాద సన్నిధిలో. ఎవరు శ్లోకాలు రండి అన్న, పిల్లగా రావాలని. మీరు వస్తేనే వెళ్ళిపోతారు, మరి నేను పోయినాక మీరు రావడానికి 1/2 గంట.